కట్టలేక కక్కచ్చినప్పుడు కూడా గింతగానం తండాడుండరు కావచ్చు పాపం తాగుబోతులు. మంచిగా రిమ్మ మీద బండేసుకొని పోతా అంటే ఎవరో ఒకరు అడ్డం వచ్చినప్పుడు పడుతున్న తిప్పల చూడాలే. ఏహే మాటలు చెప్పుడు ఎందుకు, చూద్దాం పటురి. మరి మోతవారి పేరేందో తెలియదు గాని వనపర్తిలా రాత్రిపూట పోలీసులు బండ్లు చెకింగ్ చేస్తాడే దొరికిండు. అబ్బరా కొండే మొత్తం తెలుగు రాష్ట్రాల గిసండి తాగుబోతు ఇప్పటి వరకు దొరకలేదు అనుకో రాదురి. అగో నోట్ల పైప్ పెట్టుకొని ఊదుమంటే చూడు ఎట్లా చేస్తున్నాడో. అబ్బా అబ్బా పైపును ముద్దు పెట్టుకుంటున్నావా ఊదుతున్నావా గట్టి ఊదో. అంటే కడుపులో కిడ్నీలే పోయి ఏం చెప్పాలి మీకు అర్థం కాదు. పర్సన్ కావాలా చచ్చిపోవాలా నేను అంటే అడుగుతుంది ఎవరు ఓరిని కథగాల ముసలోడాటనే. లైవ్ ఒకసారి గడ్డం కూడా తెల్లగా చూడు. అబ్బో నీ గడ్డాన్ని చూపెట్టేందుకు లైవ్ పెడతాం గానీ ఊదనట్టు ఊద రాదు. ఒక్కసారి పోలీసు అన్నలు గంతగానం బదిలాడుతుండ్రి. ఓరిని సిగ్గు సింగారం పోను ఊదనట్టు ఊదర అదే గట్టిగా గింత గోస పెట్టబడితివి. నాకు ఇచ్చిన శ్వాస ఒకటే అన్న మా అమ్మ ఇచ్చింది. ఇంకా ఊద అంటే ఇంకా ఏందన్నా నీ ఏం దిక్కునా వారెత్తు గాని. అగో అగో పైపును చూస్తే చూడు పెళ్లి సూపుల్లో పిల్లని చూసినట్టు ఎట్లా సిగ్గుపడుతున్నాడో. ఇగో గిట్లనే నుల్లా మనోడు వనపర్తి పోలీసులను అరి గోస పెట్టిండు. ఆఖరికి ఏం చేసిండో ఎరికేనా? పోతున్నా నా సీట్ నేను తీసుకుపోతాను. ఓ ఓ అన్నా ఓ ఓ అన్నా ఏందే గట్ల సీటు వీక్కోబడితివి? ఇన్సూరెన్స్ లేని వాళ్ళు అలాంటి వాళ్ళు మనకు తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో మనకు మంచి విషయంలో మనకు సహకరించే మనుషులు. సీట్స్ తర్వాత చెప్పుదు, ఈ సీటు ముచ్చట చెప్పరాదు ముందుగాల. మనకు సీటు తప్ప మిగతా బ్యాలెన్స్ బండ్లో ఏముంది కంట్రోల్ చేయాలి కానీ పట్టుకోవడం తప్పది అన్నప్పుడు కింద పడతాడు మనిషి. దానికి రీజనబుల్ ఉంటా లేదా? గందుకే కదా నేను మందు దాగి బండి నడిపితే సావద్దనే పోలీసులు వద్దన వచ్చే. నీ భవిష్యత్తు వాళ్ళది అన్నప్పుడు వాళ్ళది ఫీచర్ ఉంటుంది కదా. అంటే నా ఫీచర్ నా సీటు నేనే తీసుకొని వస్తున్నాను. ఓకేనా? ఇంకా మిగతా బ్యాలెన్స్ ఏమైనా ఉంటే పొద్దుగాల టీవీ మీరేదా సార్ మీ టీవీ మా టీవీ కానీ ఇక పో ఇగో ఇదుల్లా ముచ్చట. ఏనన్నా చూసి రైస్ తాగుబోతును మరి కొట్టూరు సప్పట్లు.